ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రాలు. నేను పాస్టర్ రత్న మైత్ర ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ. ఈ రోజున యేసయ్య మన కోసం ఏం వాగ్దానాన్ని ఏర్పాటు చేశారో ఒక్కసారి చూద్దాము. కీర్తనల గ్రంథము 37వ కీర్తన 29 నుండి 31 వచనాలు. నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు, వారు దానిలో నిత్యము నివసించెదరు. నీతిమంతుల నోరు జ్ఞానమును గూర్చి వచించును, వారి నాలుక న్యాయమును ప్రకటించును. వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయంలో ఉన్నది, వారి అడుగులు జారవు. Psalm 37 verses 29 to 31. The righteous shall inherit the land and dwell in it forever. The mouth of the righteous speaks wisdom, and his tongue talks of justice. The law of his God is in his heart. None of his steps shall slide. దేవునికి స్తోత్రాలు. దావీదు మహారాజు రాస్తా ఉన్నారు, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారు మరి ముఖ్యంగా చూడండి, యేసయ్య రక్తం చేత కడగబడిన వారు నీతిమంతులుగా పిలువబడుతున్నారు. అలాగే దీనులైన వారు ఈ భూమిని స్వతంత్రించుకుంటారని మన యేసయ్య మత్తయి సువార్త 5-7 వరకు చెప్పారు కదా ధన్యతల్లో. అదేవిధంగా ఈ రోజున దావీదు మహారాజు రాస్తా ఉన్నారు, ఆల్వేస్ ఫర్ ద రైచియస్ పీపుల్. ఎవరైతే దేవుని యొక్క రక్షణలోకి వచ్చి దేవుని అడుగుజాడల్లో నడుచుకుంటానికి మనం నిర్ణయాలు తీసుకొని దేవుని బిడ్డలుగా జీవిస్తూ ఉన్నామో, అనుదినము అనుక్షణము దేవుని యొక్క కాపుదల భద్రతలో దేవుడు నడిపిస్తారని ఇక్కడ ఆ దావీదు మహారాజు అనుభవించిన అనుభవాల్ని మనకి తెలియజేస్తూ ఉన్నారు. చూడండి, ఇక్కడ 37-11 వచనం మనం చూస్తూ ఉంటే నీతిమంతులు బహుక్షేమం కలిగి ఆ భూమిలో జీవిస్తారంట. సచ్ ఏ వండర్ఫుల్ వర్డ్ కదా. నీతిమంతులు ఎవరైతే దేవుని రక్తం చేత కడగబడ్డారో వారు బహుక్షేమంగా దేవుడు అనుగ్రహించి ఆ దేశంలో వారు జీవించి ఉంటారు అని అంటున్నారు. అలాగే మనం చూస్తూ ఉంటుంటే 22వ వచనం చూస్తే ఇది చాలా అద్భుతంగా, యెహోవా ఆశీర్వాదం నొందిన వారు భూమిని స్వతంత్రించుకొందురు. ఆయన చూడండి, యెహోవా ఆశీర్వదించబడిన వారు భూమిని స్వతంత్రించుకుంటారంట. ఇక్కడ 5వ వచనం మనం చూస్తూ ఉంటే 37వ అధ్యాయం 5వ వచనం, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. చూడండి, వాట్ ఎవర్ యూ వాంట్ టు రిసీవ్ ఫ్రమ్ గాడ్, హియర్ గాడ్ ఈస్ గివింగ్ అస్ ద వే, గాడ్ ఈస్ గివింగ్ అస్ ఎ విజ్డమ్ హౌ వీ కెన్ రిసీవ్ దట్ వన్. ఆయన అంటున్నారు, నీ మార్గాన్ని యెహోవాకు అప్పగించుకో. ఏది చేయాలని నువ్వు నిర్ణయించుకుంటున్నావో వాటిని దేవుని హస్తానికి నువ్వు అప్పగించుకొని విశ్వాసంతో నువ్వు ఉండు, ఆయన్ని నమ్ముకో. ట్రస్ట్ ఇన్ ద లార్డ్, ట్రస్ట్ అండ్ ఒబే, గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ, రెస్ట్. సో అండ్ దెన్ హీ సేయింగ్, ఆయన నీ కార్యము నెరవేర్చును. దేనికోసమైతే నువ్వు అడుగుతున్నావో, దేనికోసమైతే ప్రభువుని వేడుకుంటున్నావో ఆ కార్యాలు ఆయన నెరవేరుస్తారు అని అంటున్నారు. అలాగే మనం 22వ వచనంలో చూసాము, యెహోవా ఆశీర్వాదం నొందిన వారు భూమిని స్వతంత్రించుకుందరు. దేవునికి స్తోత్రాలు. అలాగే మనం 23లో చూస్తే, ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వారి ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. ఎవరైతే దేవుని యొక్క మాటల ప్రకారం మనం నడుచుకుంటామో, ఎవరైతే దేవునిలో ఆనందిస్తూ ఉంటారో వారి ప్రవర్తన చూసినప్పుడు దేవుడు చాలా సంతోషిస్తారంట. దేవునికి స్తోత్రాలు. బికాస్ గాడ్ డిలైట్స్ ఇన్ అవర్ వేస్. మనం నడిచే మార్గం మన సరైన మార్గం దేవుని మార్గం అయితే మనల్ని చూసి మన తండ్రి అయిన దేవుడు ఆయన సంతోషిస్తూ ఉంటారంట. దేవునికి స్తోత్రాలు. అండ్ ఆల్సో నాట్ ఓన్లీ దట్, ద బ్లెస్సింగ్స్ విల్ కంటిన్యూ ఫర్ ద జనరేషన్స్. నీతోనే ఆగిపోవు. దేవుని రక్షణ కానీ దేవుని సమాధానం కానీ దేవుడు మనకు అనుగ్రహించే ప్రతి ఒక్క నిబంధన ఆశీర్వాదాలు కూడా నీ పిల్లల 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 తరాల వరకు దేవుడు ఆయన మనకు అనుగ్రహిస్తూ ఉంటారు. ఇది కేవలం ఒక భూమి మీదకి సరిపోయే ఆశీర్వాదాలే కాదు, కానీ పరలోక రాజ్యాన్ని కూడా మనల్ని కనెక్ట్ చేసి పరలోక రాజ్యంలో కూడా మనము సదాకాలం ఆయనతో పాటు జీవించి ఆయన యొక్క ఆశీర్వాదాలు పొందేవారిగా నీతిమంతుల్ని ఆయన ఆశీర్దిస్తారు అంటారు. అందరూ నీతిమంతులైనా ఎవ్వరూ నీతిమంతులు గారని మనకి రోమా పత్రిక తెలియజేస్తూ ఉంది. 3వ అధ్యాయం చూసినా 6వ అధ్యాయం చూసినా కానీ, అలాగే 16వ అధ్యాయాలు కూడా మనం చూస్తుంటే కేవలము క్రీస్తు యందు విశ్వాసము ద్వారానే, ఆయన యందు నమ్మకం ద్వారానే మనము ఆయన ప్రభు అని మన హృదయంలో మనం విశ్వసించి ఆయన మన హృదయంలోకి ఆహ్వానించినప్పుడు దేవాది దేవుడు మనలో లేని ఆ నీతిని, ఆయనలో ఉన్న నీతిని మనలో ఆయన నీతిమంతులుగా, మనల్ని ఆయన నీతిమంతులుగా చేసి ఆ నీతిమంతులైన మనం ఈ రోజున దేవుని రాజ్యాన్ని మనం స్వతంత్రించుకుంటానికి, ఆ దేవుని రాజ్యంలో మనం ఆశీర్వదించబడి నడుచుకుంటానికి, నువ్వే కాదు కేవలం ఈ భూమి మీద కొన్ని ఆశీర్వాదాలు
ఆశీర్వాదాలే కాదు, నీ యొక్క ప్రతి ఒక్క అడుగులో కూడా దేవుడు మనతో నడుస్తూ, మన అడుగులు మన ప్రవర్తన బట్టి దేవుడు ఆయన ఆనందిస్తూ, అలాగే ఈ యొక్క భూమిని స్వతంత్రించుకున్న నీతిమంతుల పిల్లలకంట వాళ్ళు జనరేషన్స్ దేవుడు నడిపిస్తాను అని అంటున్నారు. దేవునికి స్తోత్రాలు. అలాగే మనం 37వ కీర్తన 30వ వచనం మనం చూస్తూ ఉంటుంటే, ద మౌత్ ఆఫ్ ద రైచియస్, ఆ యొక్క నీతిమంతుల నోర్లంట దే స్పీక్ విజ్డమ్. ఎప్పుడు కూడా విజ్డమ్ ఎక్కడి నుంచి వస్తుందని మనం నేర్చుకున్నాము, యేసయ్య దగ్గర ఉందని. కాబట్టి నీతిమంతులు వారు నోరు విప్పినప్పుడంట జ్ఞానం కలిగిన దేవుని మాటలు, అలాగే సత్యమైన దేవుని మాటలు పలుకుతూ ఉంటారంట. దేవుని యొక్క వాక్య ప్రకారము వారి అడుగులు వేస్తూ నడుస్తూ ఉన్నారు కాబట్టి, ఆ మాటల ప్రకారం వారు నడుస్తున్నప్పుడు, ఆ వాక్యాల లోపల ఉన్నప్పుడు, ఆ వాక్యాల ప్రకారం మనం మాట్లాడుతున్నప్పుడు అది జ్ఞానాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. ఇతరులకు లేని జ్ఞానాన్ని మనం దేవుని మాటల ద్వారా వారికి కూడా దేవుని యొక్క జ్ఞానాన్ని చూపించి ఆ జ్ఞానంలో నడిపించే వారిగా మనం ఉంటాము. హీ విల్ నాట్ స్లైడ్ అంట, ఆయన పడిపోరు. ఎవరైతే దేవుని వాక్యానుసారంగా నడుస్తారో చెప్తారు, ఎంత అద్భుతంగా దేవుడు అంటారు, నీతిమంతులు 7 సార్లు పడిపోయినా కానీ దేవుడు వాళ్ళని లేపి మళ్ళీ నిలబెట్టి వాళ్ళు సరిచేసి మళ్ళీ వాళ్ళు స్థిరపరిచి ఆయనలో నడిపించుకుంటూ ఉంటారు. కాబట్టి ఇక్కడ దావీదు మహారాజు అంటున్నారు, వెయిట్ అపాన్ ద లార్డ్. నీ సొంత నిర్ణయాలు కాదు, నువ్వు కాదు, కానీ ఎప్పుడైతే నువ్వు దేవుని హస్తానికి నిన్ను నువ్వు సమర్పించుకున్నావో ఆయన కోసం నువ్వు వేచి ఉండు. అలాగే ఆయన మార్గాల్లో నడవటానికి నువ్వు దేవుని కృప అడుగు. అలాగే దేవుణ్ణి వీటన్నిటి ద్వారా దేవుని నువ్వు హెచ్చించాలి, ఎగ్జాల్ట్ చేయాలి, ఆయన మహిమపరచాలి అని అంటున్నారు. 40వ వచనం మనం చూస్తుంటే, లార్డ్ షల్ హెల్ప్ దెమ్ అండ్ డెలివర్ దెమ్. ఏ సమయంలోనన్నా ఎలాంటి సహాయం కావాలన్నా దేవాది దేవుడు వారికి మనకి సహాయాన్ని అనుగ్రహించి ఎలాంటి సమస్యలు రాకుండా కాపాడతారని దేవుని యొక్క మాటల్ని, దేవుని నిబంధనను దావీదు మహారాజు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. అలాగే డిసెండెంట్స్ ఆర్ బ్లెస్డ్, మన యొక్క రాబో తరాలన్నీ కూడా దేవునిలో ఆశీర్వదించబడి. సో కాబట్టి వాట్ వీ నీడ్ టు డూ, కమ్ టు జీసస్, రిసీవ్ ద సాల్వేషన్, రిసీవ్ క్రైస్ట్ ఇన్ యువర్ హార్ట్, అండ్ ఆల్సో హీ ఈజ్ అవర్ సాల్వేషన్ అండ్ ఆల్ ద బ్లెస్సింగ్స్ ఆర్ ఇన్ దట్ బ్లెస్సర్. సో కాబట్టి మనకి ఆశీర్వాదాలు అనుగ్రహించే దేవుని సన్నిధానానికి మనం వచ్చినప్పుడు నిజమైన ఆనందాన్ని, నిజమైన ఈ భూమి మీద మనం అసలు ఎందుకున్నామో అనే జ్ఞానం మనకి దేవుడు మనకి తెలియజేసినప్పుడు మన ఆనందము ఆ యొక్క పరిపూర్ణతలోకి నడిపిస్తూ దేవుడు మనల్ని ఆ యొక్క దేవునితో జతవారిగా దేవుడు ఏర్పాటు చేసుకుంటారు. అండ్ ఆల్సో హియర్ హీ సే, ఇన్ ద డేస్ ఆఫ్ ఫ్యామిన్, కరువుల్లో కానీ, అలాగే అది ఆత్మీయకరమైన కరువు కానీ, లేకపోతే మెటీరియల్ పరమైన కరువు కానీ, ఆర్థిక పరమైన కరువు కానీ, ఎలాంటి విషయాల్లో కూడా దేవాది దేవుడికి అంటున్నారు, ఎలాంటి కరువైనా ఎలాంటి సమస్యలైనా కానీ దే షల్ బి సాటిస్ఫైడ్, వారిని తృప్తి పరుస్తాను అని అంటున్నారు. ద లార్డ్ ఈజ్ మై గుడ్ షెపర్డ్ అని మనం కీర్తన 23లో మనం పాడుకుంటాం కదా. అలాగే లార్డ్ ఈజ్ అవర్ కేర్ టేకర్, ఆయన నిబంధన ద్వారా మనకు కావాల్సిన సమస్తాన్ని ఆయన చూసుకుంటానని ఆ రోజున దావీదు మహారాజుతో మాట్లాడిన దేవుడు. అలాగే దావీదు మహారాజు తను పొందిన ప్రతి ఒక్క అనుభవాన్ని ఈ కీర్తన ద్వారా తెలియజేస్తూ దేవునిలో ఏ విధంగా తన శక్తిని పొందుతున్నానని, ప్రతి మన అడుగును ఆర్డైన్ చేసి ఏ విధంగా నడిపిస్తారనేది దావీదు మహారాజు చక్కగా తెలియజేస్తున్నారు. కాబట్టి ఉదయకాల సమయంలో వాక్యాన్ని వింటున్న మీరు కూడా, మనం కూడా, అందరం కూడా దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందటానికి, దేవుని యొక్క మాటల్లో ఉన్న జ్ఞానాన్ని పొందటానికి, క్రీస్తులో ఉన్న జ్ఞానాన్ని మనం అనుభవిస్తూ ఎంతోమందికి ఈ ప్రపంచంలో చీకట్లో ఉన్న వారికి వెలుగుని, జ్ఞానాన్ని మనం తెలియజేసినప్పుడు నీ ఆనందం ఇంకా హెచ్చిస్తుంది. అంతేకాదు ఎంతోమంది దేవుని యొక్క ఆ యొక్క కృపను పొందటానికి నువ్వు ఒక సాధనంగా దేవుడు ఉపయోగించుకుంటారు. దేవునికి స్తోత్రాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్య మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. అవును నాయన, ఆ రోజున దావీదు మహారాజు నాయన కీర్తనలో 37లో తండ్రి ప్రభా ఏ విధంగా మీ యొద్ద నుండి తను పొందిన ఆశీర్వాదాన్ని, కృపను నాయన ప్రభా, సహాయాన్ని నాయన ప్రభా ఎంతో చక్కగా కీర్తన ద్వారా తెలియజేస్తూ ఈ రోజున చదువుకున్న మాకు నాయన క్రీస్తులోనైనా యేసయ్యలో మాకున్న ప్రతి స్వాస్థ్యాన్ని నాయన ప్రభా అబ్రహాం గారి ద్వారా తండ్రి ప్రభా ఇదిగోనైనా యేసయ్యలో మీరు మాకు సమస్తాన్ని అనుగ్రహించారు నాయన ప్రభా. ఆ ప్రతి ఏ ఆశీర్వాదం కూడా మేము కోల్పోకుండా నాయనా ప్రభా దేవుని వాక్యాన్ని మా హృదయంలో ఉంచుకొని నాయనా ప్రభా రక్షణించిన యేసయ్య వైపు మేము చూస్తూ నాయనా ప్రభా ఇదిగో నాయనా ప్రభా నన్ను వెంబడించేవారు సిలువను మోసుకొని వెంబడించాలి అని అన్నారు నాయన. అవును నాయనా ప్రభా క్రీస్తును వెంబడించిన నాయన క్రీస్తు శిష్యులుగా నాయనా ప్రభా ఆయన సత్యాన్ని నేను వెంబడించే వారిగా నాయనా ప్రభా అలాగే భూలోకాన్ని స్వతంత్రించుకునే వారిగా నాయన దీన మనసు కలిగిన ఆయన హృదయ శుద్ధి కలిగిన ఆయన ప్రభా కనికరం కలిగిన ఆయన ప్రభా ఎన్నో కనికర కార్యాలు చేస్తూ నాయనా ప్రభా
కేవలం మేము మాత్రమే సంతోషంగా అలాగే తండ్రి ప్రభా అన్నిటితోనైనా ప్రభా ఆనందంగా ఉండటం మాత్రమే కాదుగా నాయన, లేని వారికి కూడా సహాయం చేసేవారిగా నాయన, ఈ కరోనాలో నాయన ప్రభా ఎన్నో కష్టాల్లో నష్టాల్లో సమస్యలో ఉన్నారు నాయన ప్రభా, వారికి కూడా మేము సహాయం చేయటానికి నాయన మా హృదయాలను స్పందింపజేయండి నాయన. ఎందుకంటే జీసస్ క్రైస్ట్ ఈజ్ ద గివర్ లార్డ్ ఫాదర్ గాడ్, హీ ఈస్ ద బ్లెస్సర్ లార్డ్ ఫాదర్ గాడ్, యూ బ్లెస్డ్ us లార్డ్ ఫాదర్ గాడ్ టు బి బ్లెస్సింగ్ టు మెనీ సోల్స్ లార్డ్ ఫాదర్ గాడ్. మీరు మమ్మల్ని ఆశీర్వదించే నాయన, మీరు మాకు ఈ యొక్క కృపను అనుగ్రహించే నాయన, మీరు ఇచ్చిన ఈ కృపను నాయన, మీరు ఇచ్చిన సహాయం నాయన, మీరు మాకు అనుగ్రహించిన ఆశీర్వాదాలు నాయన ప్రభా, ఈ రక్షణ భాగ్యాన్ని నాయన, సువార్త నాయన ఎంతో మందికి మేము తెలియజేయటానికి ప్రభా, అలాగే వారి హృదయాల్లో కూడా మేము సంతోషాన్ని కలిగించడానికి మీరే సహాయం చేయమని ప్రభా, మేము వేసే ప్రతి అడుగులో మీరు నడుస్తూ నాయన ప్రభా, మా ప్రతి బంధకాల నుండి మీరు విడుదల కలుగజేస్తూ నాయన ప్రభా, ఇదిగో ఈ యొక్క మీ రాజ్యంలో నాయన ప్రభా నమ్మకమైన సేవకులుగా మేము జీవించి నాయన మిమ్మల్ని మహిమపరచడానికి మీరు కృప చూపించి నడిపించమని యేసయ్య దివ్యమైన నామములో తండ్రి ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.